వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. ఎంట్రీలోనే అర్థమైంది మీరు సూపర్ టాలెంటెడ్ అని. బట్ సూపర్ ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హిమాలయాల్లో మంచుంటుంది, చీరకి అంచుంటుంది, మీ ప్రతి మాటలో పంచుంటుంది, మా ఈ ఎక్స్ప్రెస్ రాజా అంతకు మించుంటుంది. సో ఎక్స్ప్రెస్ రాజా షో గురించి మీ అందరికి తెలుసు, అండ్ తెలియకపోయినా ఇప్పుడు తెలుసుకోండి. ఓకే, సో మీరందరూ స్టూడెంట్సా? అలా అని చెప్పమన్నారా? కాలేజ్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సో అటెండెన్స్ ప్రాబ్లం ఉన్నాయా, తగ్గిపోయా? అలాంటివి ఏమి ఉండవు. అవును, అనుకున్నా అప్పుడే. పాపం ఎంతో కష్టపడుతూ ఉంటారు మీరంతా. రోజు కాలేజ్కి వెళ్తున్నట్టు నటించడం, పాకెట్ మనీ తొందరగా అయిపోతే ఇంకోటి దగ్గర నుంచి ఎలా నొక్కేయడం, ప్రతిరోజు ఇంటికి వచ్చి అలసిపోయి చదివినట్టు నటించడం, ఫోన్ లో కూడా చాటింగ్ మాట్లాడుతున్నా కూడా కోర్స్ గురించే మాట్లాడుతున్నా అని చెప్పడం. ఎన్నున్నాయి మా కష్టాలు మనకి. సో ఈ కష్టాలని దాటుకుని ఈ గంట సేపు కాస్త ఎంజాయ్ చేద్దాం. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? ఎక్స్ ఫర్ ట్రిపుల్ సంస్కారవంతమైందమ్మా. పి ఫర్ పెడిగ్రియా. ప్రిడేటరా? ఆయన ఎందుకు గుర్తొచ్చాడు నీకు ఇప్పుడు? మా ఫ్రెండ్. ప్రిడేటర్ లో హీరో ఎవరు? నా ఫ్యాన్ అని చెప్పినాక మళ్ళీ నేను చెప్తే బాగుండదు కదా. ఫ్యాన్స్ బోలెడు మంది ఉంటారు, వాళ్ళ పేర్లు ఎలా తెలిసే అంటావా? క్యూట్ బాయ్. థ్యాంక్ యూ. ఆర్ ఫర్ రాబిన్హుడ్. ఇంకానే ఆవిడ ప్రిడేటర్, నువ్వు రేడియేటర్ అంటావు అనుకున్నా నేను. ఈ ఫర్ ఈటా సోప్. ఆవిడెవరు? సోప్. ఈటా. ఎస్ ఫర్ ఎవరు చెప్తున్నారు చెయ్యొద్దండి. మీరు చెప్పండి. ఎస్ ఫర్ సెక్స్ అండ్ ది సిటీ. ఎస్ ఫర్ సిద్ధు. ఎవరు మీ బాయ్ ఫ్రెండా? నా బాయ్ ఫ్రెండ్ పేరు యాంకర్ ప్రదీప్, ఎక్స్ప్రెస్ షో. అవునమ్మా, ఫ్రెండ్ అబ్బాయి అయితే బాయ్ ఫ్రెండేగా. అమ్మాయిలు ఇంట్లో అదేగా చెప్తారు. అబ్బాయి ఎవరంటే నాకు తెలిసిన ఫ్రెండ్. పిచ్ లో. సో మా సుబ్బారావు కొత్తగా పెళ్ళయింది. సరే, వాళ్ళ ఆవిడ ఒక చోట పనిచేస్తుంది ఒక ఆఫీస్ లో, ఆయన ఒక ఆఫీస్ లో పనిచేస్తున్నాడు. పాపం రోజు బయట తింటున్నారు. సో దాని వల్ల బడ్జెట్లు వేసుకుని చూసుకుంటారు, చాలా ఎక్కువ డబ్బులు అవుతున్నాయి అనమాట. బిల్ ఎక్కువ. దీనికి ఏదో ఒక సొల్యూషన్ చేసుకోవాలి అనుకున్నారు. నెక్స్ట్ డే ఆఫీస్ లో కూర్చున్నాడు. అవి కూర్చుంటే వాళ్ళ ఆఫీసర్ అడిగాడు, ఏమైనా నీకు కొత్తగా పెళ్ళైంది, టైం అయిపోయింది, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి, ఇంటికి ఎందుకు వెళ్ళట్లేదు అన్నాడు. లేదు సార్, మా ఆవిడ నేను ఒక ఒప్పందంకి వచ్చాం, ఇంటికి ఎవరు ముందు వస్తే వాళ్ళు వంట చేయాలి వాళ్ళ. అందుకని అప్పటి నుంచి పాపం ఆయన ఆఫీస్ నుంచి లేట్ గానే వెళ్తూ ఉంటాడు. మీరు కూడా ఇలా పనుల నుంచి తప్పించుకోవాలంటే ఎలాంటి ఆన్సర్లు ఇస్తారు? ప్రదీప్ తో నేను డైరెక్షన్ చేస్తున్నా అనమాట. నాకు ఆ పని ఉంది, మీ టప్పులు మీరు చూసుకోండి అని చెప్తా. ఎవరైనా పని చెప్తే. ఇంకా మా తాత చచ్చిపోయింది అని చెప్తా. ఈ కిక్డ్ ద బకెట్, ఐఎమ్ వెరీ సారీ అలా అని చెప్పావా? ఉన్నోళ్ళని లేపేస్తావమ్మా, లేకపోతే ఆల్రెడీ పోయింది. మమ్మీ వాళ్ళు ఇంట్లో పని చెప్తే మా ఫ్రెండ్ కి యాక్సిడెంట్ అయింది, సీరియస్ గా ఉందని. టైం 10 అయింది, ఇంకాసేపు అయితే వైన్స్ బంద్ చేస్తారని చెప్పాలి. మైక్ పక్క అబ్బాయికి. ఈ 2000తో నీ కాలు బొటన వేలుకు పట్టుకున్నాను. రెడీ, వెనకాల రెడీగా ఉండండి. నీ ఆన్సర్ బట్టి నీ సార్. నాకు ఎవరైనా ఏదైనా పని చెప్తే, నాకు పని ఉంది, నా పక్కన బేవర్సోడు ఉన్నాడు, వాడికి చెప్పండి అని చెప్తా. డాడీ ప్రదీప్ షోకి టైం అయింది, నేను వెళ్ళేసి వస్తాను. వెళ్ళి రావడం ఏంటి? చూసి వస్తాను. నీ పేరేంటన్నా? రాకేష్. ఏ స్కూల్? స్కూల్ కాదు, కాలేజా? ఏం చదువుతున్నావు? ఇంటర్ సెకండ్ ఇయరా? ఓన్లీ ఈ టైంలో ఇలాంటి రీజన్లే చెప్పాలి.
టీవీ చూసి వస్తాను, చాక్లెట్ కొనుక్కొస్తాను, అలా నటిస్తాం కదా ఇంట్లో. థ్యాంక్ యూ. నాకు కడుపు నొప్పి అని నేను మమ్మీ చెప్పి ఎక్కడైనా వెళ్ళిపోతాను. జిటాక్సిన్ 650 అని 2 టాబ్లెట్స్ ఉంటాయి నాన్న. ఓకే జాగ్రత్త నాన్న, వాటర్ వాడుతూ పచ్చడి తగ్గించు. మా అమ్మ ఏదైనా పని చెప్తే పోమ్మా నాకు నిద్ర వస్తుంది అని చెప్తా. అది కూడా ఇంట్లో కూడా సిగ్గుపడతాను చెప్తామా. నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది నిద్ర వస్తుంది. మమ్మీ మహేష్ బాబు పక్కన హీరోయిన్ లేరంట, అందుకే నేను వెళ్ళేసి వస్తా హీరోయిన్ గా. మహేష్ బాబు పక్కన హీరోయిన్ లేదు, వెళ్ళేసి వస్తా హీరోయిన్ గా. ఇందాక అర్నాల్డ్ స్క్వాజ్నీగర్ నీ బాయ్ ఫ్రెండ్ అన్నావు, ఇప్పుడు మహేష్ బాబు పక్కన హీరోయిన్ లేదు. ఏం చేయాలి, అందరూ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళే. చెప్పలే, అంతా నీ ఫ్యాన్స్ కదమ్మా, ఎవరేం చేయలేరు. మామీ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉన్నాయి, చదువుకోవాలి, ర్యాంక్ పోతుంది మళ్ళా. చదువుకునే బ్యాచ్ అది అసలు. నా లవర్ ఫోన్ చేసింది ఇప్పుడే, బయటికి వెళ్ళాలని చెప్తా. ఎవరు? అర్జెంట్ కాల్స్ వస్తాయని హెడ్ ఫోన్స్ కూడా పెట్టుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఆ మాత్రం కష్టాలు ఉండాలి. ఎందుకు ఎత్తలే? సెకండ్ డ్రింక్ ఎందుకు ఎత్తలేదు నువ్వు? నేనంటే ఇంట్రెస్ట్ తగ్గిందా? 3-4 రింగ్స్ ఇద్దరు ఫస్ట్ రింక్ ఎత్తేవాడి, ఇప్పుడు మిస్డ్ కాల్ చూసి కూడా కాల్ చేయట్లే. సేమ్ ప్రాబ్లం. యా, వాట్సాప్ లాస్ట్ సీన్ ఎందుకు ఇందాక ఆన్లైన్ ఉన్నావు? నాకెందుకు రిప్లై పెట్టలే? నేను పంపించిన ఫోటోకి స్మైలీ ఎందుకు పెట్టలే? ఎన్ని కష్టాలు బకచిక్కిపోయాడు అలాగే పిల్లాడు. సో ఆ గర్ల్ ఫ్రెండ్ కోసం అండ్ మనందరి కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోతున్నాం. మ్యూజిక్. అమ్మ డాన్సా అన్నాడు. సరే నేను పక్కకి వెళ్ళాను, గర్ల్స్ అందరగానే ఏమన్నా స్టెప్పులు వేసావు, అసలు డాన్స్ చంపేసావు అసలు. కమాన్ గట్టిగా చెప్పండు. నీలో కూడా ఒక మైకేల్ జాక్సన్ దాగున్నాడు తెలుసా నీకు? ఆ విషయం అర్థం కాదు. ఊరిని జోకులేసి అప్పుడు నానా ప్రదీప్ అన్న నేను కలిసి యాంకరింగ్ చేయాలి, అందుకనే పని చెప్పొద్దంట. వెరీ గుడ్ నాన్న, అద్భుతం. ఫ్రెండ్ సిస్టర్ పెళ్లి ఉంది, వెళ్ళాలని చెప్తా. భోజనాలు ఎప్పుడు? బాబా హే కరెంట్ షాక్ లేచిండు. చెప్పనండి పాపం. ఎందుకన్నా ఇది? మా ఫ్రెండ్ మందుపాటి ఇస్తానే తొందరగా వెళ్ళాలి అని చెప్పి. ఎవరికి చెప్తావు? ఫ్రెండ్స్ గా? ఇంట్లో అమ్మ వాళ్ళకి. ఈసారి నుంచి నువ్వు ఎప్పుడు ఆ రీజన్ ఇచ్చినా కూడా వాళ్ళు ఒప్పుకోరు. అయితే మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. బ్యూటిషియన్ కి వెళ్ళాలి, టైం అవుతుందని చెప్పి. పెయింట్ షాపా? అన్నా తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళాలంటనా? ఏదో అంటున్నారు ఆవిడ అన్నప్పుడు. ఏంటి? తాపీ మేస్త్రి దగ్గరికి వెళ్ళి వస్తారంట అంటున్నా. నీకేం పని అక్కడ? నేను అక్కడ వస్తా దరుదా. సో శ్రోతలందరి కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన గానం. బర్రెగొడ్డులం మేము, బర్రెగొడ్డులం కుర్తి తాగితే మాకేమేమో మహారాజులం. అమ్మా అమ్మా కుర్తి తాగి చిన్నేస్తాం, మేత మేసి చిన్నేస్తాం. కుర్తి తాగితే మాకేమేమో మహారాజులం. అమ్మా అమ్మా
బర్రెగొడ్డంటే ఎందుకంత చులకనా అది తాగేది పచ్చి నీళ్లు గనకనా సారీ కుడితి నీళ్లు గనకనా ఏ బర్రెగొడ్డు లేనిదే లోకానికి పాలు లేవనా బర్రెగొడ్డు లేవిలే బర్రెగొడ్డులే నీలో చాలా టాలెంట్ ఉంది భయ్యో వెరీ వెల్ డన్ సూపర్ ఎనీ క్రేజీ ఆన్సర్స్ డాడీ మెడికల్ షాప్ కి వెళ్ళి టాబ్లెట్స్ తెమ్మంటే చేంజ్ లేవు 500 చేంజ్ ఇయ్యారు డాడీ అని జాగ్రత్త నాన్న తప్పిపోతావు గోడ గుర్తులన్నీ చూసుకుంటూ వెళ్ళు గోడని ఇలా పట్టుకుంటూ వెళ్ళావు అనుకో జాగ్రత్తగా మెడికల్ షాప్ దాకా వెళ్తావు ఓకే ఏం పేరు మీది బ్రహ్మచారి అలా ఉండిపోకే నీ టీ షర్ట్ లోపల 6 ప్యాక్ దాగుందా నాకు అనుమానం జ్యూస్ వస్తా అని చెప్తా హే నువ్వు అన్ని ఇందా నుంచి అలాగే ఉన్నావు అన్ని చెమ్మ చెక్క మనమిద్దరం ఇంట్లో ఆడుకునే అట్లా బయట ఎందుకు చెప్తావు ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది మేటరు కోటరు కొచ్చింది గర్ల్ ఫ్రెండ్ క్లాస్ టైం అయిపోతుంది భయ్య అర్జెంట్ గా వెళ్ళాలి లేదంటే రాక్షసి చంపేస్తుంది అది కరెక్టే ఇంకా ఓకే సో మీలోంచి 4 క్రేజీ ఆన్సర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ముందుకు వస్తారు వాళ్ళకు టాస్క్ ఉంటుంది సో ఆ నలుగురు ఓకే మై లవ్ ఇస్ గాన్ అంబా సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం పాప ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ షాప్ కి వెళ్ళాలి అబ్బాయి ఇవాళ సో మీ నలుగురికి ఒక భయంకరమైన టాస్క్ పెడతాను మీరు ఎవరు బెటర్ గా ఆడతారో వాళ్ళు ముందుకెళ్తారు ఒకవేళ మీ నలుగురు సరిగ్గా ఆడకపోతే ఇంకో నలుగురు ముందుకు వస్తారు వాళ్ళలో సో అక్కడ కూర్చున్న వాళ్ళందరూ వీళ్ళు నలుగురు చాలా దారుణంగా ఆడాలని కోరుకోండి ఓకే లెట్స్ గో ఫర్ ఇట్ సో ఇప్పుడు మీ నలుగురు కలిసి ఏం చేస్తారంటే చాలా సింపుల్ చాలా ఈజీ గేమ్ ఆడతారు ఇక్కడ ఈ బొచ్చులో నొక్క పొడిగా తీసుకెళ్లి ఆ బొచ్చులో వేస్తారు మీరు అంతే చేతితో తీసుకెళ్తే చేతుల్లో పెడతాయి కాబట్టి దాన్ని గాల్లో తీసుకెళ్తూ తలతో కొట్టుకుంటూ వెళ్తారు అది కింద పడుతున్నప్పుడల్లా మీరు తలతో దాన్ని కొట్టి ముందుకు తోసుకుంటూ తీసుకెళ్లిన తర్వాత ఈ గోల్డ్ లైన్ ఉంది కదా పెద్దది ఆ దాటేంతవరకు వెళ్ళాలి ఆ దాటిన తర్వాత దాని మీద నుంచుని మీరు బెలూన్ చేతితో పట్టుకుని ఆ బొచ్చులో వేయాలి సరేనా ఇద్దరు బ్లాక్లు ముందు ఆడతారు ఇద్దరు కలజోళ్లు తర్వాత ఆడతారు తల మీద బెలూన్ పెట్టుకోమా 3 2 1 గో సూపర్ పాపం ఈయన కూడా ఆడేవాడే హెయిర్ స్టైల్ పాడవద్దని ఆయన బెలూన్తో కొట్టలేదు ఈ లోపల మా కళ్ళజోడు తమ్ముళ్ళు ఇద్దరు ముందుకు రావాల్సిన కోరుతున్నాం రెడీ 3 2 1 గో చారి గారు అబ్బా ఈయన మళ్ళీ ఆయనే చెప్తుండు
ఏమ్రా అట్లా ఆడినా అంట. ఓకే థ్యాంక్ యూ. మీ నలుగురు వెళ్ళి కూర్చోవచ్చు. ఇప్పుడు ఇంకో నలుగురు రాబోతున్నారు ఆడడానికి. సో ఆ నలుగురు ఎవరో చూద్దాం. అర్నాల్డ్ స్క్వాజ్నిగర్, మహేష్ బాబు మీ ఫ్యాన్స్ కదమ్మా, రామ్మా. మేడం గారు మీరే. మేడం గారు అమ్మా ఈట దామా. సో ఆ నలుగురు ఆడింది చూసారు కదమ్మా. యాజ్ ఇట్ ఈస్. రెడీ ఆన్ ఇట్స్ 3, 2, 1 గో. నన్నేరు వచ్చానంటే కాకెక్కిందే కాకెక్కిందో నమ్మి నాకే కిక్కిస్తుంటే కాకెక్కిందే రంగలి రవ్వల్లే రంగులా పువ్వల్లే వాళ్ళంతా చక్కిలిగింతలు గెలిగిలిగింతలు పుట్టిస్తున్నావే. రయ్యా రయ్యారే రయ్యా రయ్యారే సయ్యంది వయ్యారే ఈ మాటే వింటేనే గుండెల్లో రింటోనే. అమ్మా ఈట నువ్వు చేతులు ఎక్కువ వాడుతున్నా. ఒలిపుతో ఎవరు నవ్వరే ఓ చెప్పుతో ఎవరు నడవరే. అరే ఒలిపుతో ఎవరు నవ్వరే ఓ చెప్పుతో ఎవరు నడవరే. చాకంటి పుల్లగాడు నిన్నంటి నుంటే తోడు ఓ 10, 9, 8. ఆవిడ ఆడుతుంటే చేతులు ఇలా పెడుతుంది, ఈవిడ ఆడుతుంటే ఇలా పెట్టింది ఏంటో. సో మీ ఇద్దరు అటు, వాళ్ళిద్దరు ఇటు. ఇప్పుడు మీ ఇద్దరు ఛాన్స్ అమ్మా. ఆల్ ది బెస్ట్. 3, 2, 1 గో. చమకుల చల్లా సొగసుల కిల్ల చిక్కద చేతకి ఎల్లా ఈ పరుగులేల బరువాల బాల మారు 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 మస్కా మారు 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 చేత్తో కాదమ్మా, అక్కడ అంతా ఆడారు. చమకుల చల్లా సొగసుల కిల్ల చిక్కద చేతకి ఎల్లా. ఆడు ఆడు. ఓకే టైమ్ ఆఫ్ వెల్ డన్ సూపర్. ఆవిడ బెలూన్ చూసి ఆనందపడుతూ చాలా చక్కగా ఆడారు. మొదటి బొచ్చు ఖాళీగా ఉంది. వెల్ డన్. మీరు కూడా చాలా బాగా ఆడారు. వెల్ డన్ సూపర్. సో మీలోనే ఒక ఎక్స్ప్రెస్ రాజా దాగుంది. సో ఎవరో మనకు కూడా తెలియదు, బట్ మనం మాత్రం నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో సూపర్లీ టాలెంటెడ్, మీరు చాలా అద్భుతంగా ఆడారు. అసలు అలా ఆడతారని నేను అస్సలు అనుకోలేదు.
ఎంత దారుణంగా ఆడారంటే భలే వచ్చింది ఆట కూడా. నేను చెప్పిందంతా ఒకటి, మీరు ఆడిందంతా ఒకటి. సో అందులోంచి విన్నర్ ఎవరో తర్వాత చర్చించుకుందాం మనం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీలో కూడా డిఫరెంట్ టాలెంట్స్ ఉంటాయి. అండ్ కాలేజ్కి వెళ్ళడం, చదవడం ఇవి కాకుండా ఖోఖో కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా మీరు పార్టిసిపేట్ చేస్తుంటారు కదా. రెడీ గురుగారు? ఒక్క అడుగు ఇదే నెలపైన ఏళ్ల తరబడి గంజి కేడ్చాం, గుడ్డ కేడ్చాం, కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు ఇప్పుడు మండాయి. ఎవరైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, పోతే నా అమ్మ మొగుడు అంటే ఎవరైనా అధికారం కోసం ఏబడితే అప్పలనాయుడు దాదాగిరికి వచ్చిన, దౌర్జన్యానికి వచ్చిన, గూండాయిజానికి వచ్చిన, గ్రూపులు కట్టడానికి వచ్చిన, రాజకీయంతో వచ్చిన, రౌడీజంతో వచ్చిన, పోర్టుకు వచ్చే వాళ్ళకి పోర్టుకు బలవుతాయి. తీరంలోకి వెళ్ళాలి, ఎరుపు రంగు పూసుకొని పోటెత్తుతాయి. సూపర్ సూపర్. అసలు ఇలాంటి డైలాగే ఛత్రపతిలో ఉంటుంది. నాకు డౌట్ వచ్చింది. వెల్ డన్, సూపర్. ఇంకెవరో చెయ్యెత్తారు డైలాగ్స్ కి? ఎవరు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి రెడ్ అయ్యి ఆఖరికి ఆరెంజ్ అవుతుందో వాళ్ళే అమ్మాయిలు. ఆ పల్లీలేయ్యా. కెమెరామెన్ గంగతో రాంబాబు లాస్ట్ లో క్లైమాక్స్ సీన్ ఉంటది కదా, అదే సారీ కామెడీగా. ప్రతిరోజు ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికి వచ్చినాడు ప్రతి ఒక్కడు పెగ్గు ముందు పోసుకొని కూర్చుంటాడు. అదే విధంగా ఏ పని పాట లేని ఎదవ కూడా పెగ్గు ముందు వేసుకొని కూర్చుంటాడు. అసలు జీవితంలో ఒక్క పెగ్గు కూడా తాగని ఎదవా, అరే దీంట్లోకి అది బాగుంటుందిరా, దాంట్లోకి అది బాగుంటుందిరా, టచింగ్ ఇది బాగుంటుందిరా అని ప్రతి ఒక్కడు చెప్తాడు. సొల్లు కబుర్లు చెప్తారే కానీ అక్కడ బార్ షాపులు బంద్ చేస్తున్నారా? నీ బాధలు నాకు అర్థమయ్యాయి భయ్యా. కూర్చో. సూపర్. కలేజా మూవీలో నుండి. కలేజా మూవీ. ఓ వెరీ గుడ్. మీ పేరు? మనీష్. ఓకే. ఇప్పుడు డైలాగ్ చెప్పినాను. కాటుక నల్లని రాత్రి వేళ గురువుల ఆజ్ఞలు గురుతుకు వచ్చి ఉత్తరమ్మున ఊరును విడిచిటి పట్టణమ్ములు పరుగులు పెట్టి బొటన వేలిపై నెత్తురు పొంగక పులుపు విభూతిని ధరించి అభిషేకించిన ఆకాశానికి జ్యోతలు చెప్పుతూ వాడి వస్త్రములు కట్టితి మండలమ్ముగా మారిన పిమ్మట భైరవుడ ఈ శత్రువు చంపగా చూచిరెవరు చూడలింగ మణిపదు ఒక కవిత్వం చెప్పాలనుకున్నా ఈటీవీ ప్లస్ పైన ఒక కవిత్వం చెప్పాలనుకున్నా. ఈటీవీ ప్లస్ ఈ ఛానల్ చూసిన వారి జీవితంలో ఉండదు మైనస్. ఈటీవీ ప్లస్ ఈ ఛానల్ చూసిన వారికి ఉండదు మైనస్. ఈటీవీ ప్లస్ అనేది ఒక తలుపు. ఈటీవీ ప్లస్ అనేది ఒక తలుపు. ఈ తలుపు వెనకాల ఎందరో జీవితాల మలుపు. ఈ ఈటీవీ ప్లస్ చూస్తే వారికి ఉండదు అలుపు. ఈ ఈటీవీ ప్లస్ అందరికి ఇస్తుంది గెలుపు. సూపర్. క్లాప్స్ ఫర్. సో మీ అందరూ ఇంత ఎనర్జీతో ఉన్నారు అంటే మా అందరికి ఎనర్జీకి గురువు మా శ్రీ చంటి గారిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించారు. టెలివిజన్ హిస్టరీలో మొట్టమొదటిసారిగా చంటి రెమ్యునరేషన్ లేకుండా ఎంట్రీ ఇచ్చిన షాట్. సో చంటి చిన్నపిల్లలను ఉద్దేశించి మీ భవిష్యత్ అంతా బాగుండాలని కోరుకుంటూ, మీ జీవితాలు సుఖమయం కావాలని కోరుకుంటూ, కూర్చోండి చూడు, కూర్చుంటే ఎంత బాగుంటుంది. ఓకే, బట్ వెరీ గుడ్, థ్యాంక్ యూ సో మచ్. షటప్. గాడిదలు పెరిగారు ఒక్కడు. ఆడపిల్లలు నోరు మూసుకోండి. బాగున్నారు మీరంతా. థ్యాంక్ యూ చంటి, థ్యాంక్ యూ సో మచ్. పొరపాటున చూద్దామని వచ్చిన పాపానికి స్టేజ్ మీద పిలిచి ఫ్రీగా వాడడం అంటే ఏంటో తెలుసు. యు నో వాట్ ఈస్ యూసేజ్ ఆఫ్ ఫ్రీ? ఓకే, అలా వాడకూడదు కాబట్టి
వెళ్ళిపోయే ముందు 2-3 స్టెప్లు వేసి వెళ్ళిపోతాను. రండి, ఎవరైనా స్టెప్ వేస్తే రండి. इश्क कर दिया मैं रिस्क कर दिया नीके ना दिल दे दिया. డాన్స్ చేస్తాడేమో అని అడిగే లోపల అందరూ రావడం వల్ల గుంపులో కలిసిపోయాడు. సరిగ్గా చేయలేదు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తులు రద్దీ మధ్యలో తప్పిపోయిన చంటి పిల్లలాగా మా చంటి అటు ఇటు తప్పిపోయాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికి. థ్యాంక్ యూ అందరికి ఐ లవ్ యూ, హ్యాపీ బర్త్డే. సో ఇప్పుడు మిమ్మల్ని ఒక భయంకరమైన ప్రశ్న అడుగుతా. మీ టాలెంట్ చూసాక నాకు చాలా డౌట్లు వస్తున్నాయి. మీ ప్రశ్న ఏంటంటే, మీరు పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళని, అవతల వ్యక్తుల్ని, వాళ్ళలో ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? వాడు అబ్బాయి అయి ఉండాలి. చాలుమా, లైఫ్ లో నీకు క్లారిటీ ఉంది, చాలు, డౌటే లేదు, ఇంకే కన్ఫ్యూజన్ ఉండదు వచ్చేవాడికి. మేకప్ అంటే ఇష్టం లేని అమ్మాయి కావాలి, బోల్డ్ అంత మిగులుద్ది. ఓకే, వెరీ గుడ్, నన్ను అలాగే ట్రై చేద్దాం. ఆ దారుణాన్ని చూద్దాం అనుకుంటున్నాను. ఓకే, గర్ల్ ఫ్రెండ్ లేని అబ్బాయి కావాలి. అమ్మా ఇగో ఇలా స్ట్రైట్ వెళ్ళి రైట్ తీసుకున్నా. అనుష్కలోని హైటు, తమన్నాలోని కలరు, సమంతలోని లిప్స్, మదర్ తెరీసా లాంటి మనసు, ఇటువంటి క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కావాలని కోరుకుంటున్నా. కానీ ఈ రోజుల్లో అటువంటి అమ్మాయి దొరకదు కాబట్టి, ఈ రోజుల్లో ఉన్న అమ్మాయిలందరూ కూడా సన్నీయో అలాగే ఉంటున్నారు కాబట్టి ఏదొస్తే అది అడ్జస్ట్ అయిపోవటమే భయ్య. ప్రదీప్ కి ఎలాంటి భార్య వస్తుంది, నాకు కూడా అలాంటి అమ్మాయి కావాలి. నేను అనుకున్నా నువ్వు నా వైపే తిరుగుతావని నాకు తెలుసు. మంచిగా అన్ని రకాల వంటలు వచ్చేవాడైతే చాలు. హోటల్కి వెళ్ళమ్మా. ఇలా యాంకరింగ్ చేసేవాడు కావాలి. మహేష్ బాబులా లేకున్నా పర్లేదు, సంపూర్ణేష్ బాబు కావాలి. తదాస్తు. అమ్మాయి పొట్టేదా ఉండాలి. పెట్టి ముద్దు పెడతా, కిక్కే వేరప్ప. నేను షాపింగ్ ఎప్పుడు వెళ్తా అంటే అప్పుడు క్రెడిట్ కార్డులు అన్ని తీసి నా చేతిలో పెట్టాలి. బ్యాంక్ మేనేజర్ చేసుకో అమ్మా. బార్ షాప్ ఓనర్ కూతురు అయి ఉండాలి. సగం సేపు మొత్తం అందరికి ఇదే టాపిక్. నాతో పాటు సిట్టింగ్ లో కూర్చునే అమ్మాయి కావాలి. మారదా ఈ ప్రపంచం? అమ్మాయికి ముందే పెళ్లి అయి ఉండకూడదు. నీకు కొంచెం డౌట్ ఉంది కదా, అలాంటి వాళ్ళు వస్తారేమో అని నీకు. ఓకే, హీరో గారు రండి. మీ అడిగిన అన్ని ప్రశ్నలోకి ఒక అద్భుతమైన సమాధానం చెప్పారు ఆవిడ. మీకు ఆపోజిట్ పర్సన్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలంటే ఆవిడ అబ్బాయి అయి ఉండాలని అడిగారు ఆవిడ. రామా, మామూలు క్లారిటీ కాదు అది. మీ ఇద్దరి చేతిలో బొచ్చుంది కాబట్టి మీరిద్దరు ముందు ఆడతారు. చక్కగా ఈ నేల మీద ఒక్కొక్క బాల్ తీసి బొచ్చులో వేసుకుంటారు, అంతే, అయిపోయింది, అది గేమ్. కానీ బాల్ తీసుకున్న తర్వాత మనకి ఎప్పుడు చెత్త పక్కింట్లో వేయడం అలవాటు కదా. సో అందుకని ఇక్కడ నుంచి ఒక బాల్ తీసి మీ ఆపోజిషన్ అతని చేతిలో ఉన్న టబ్ లో ఆ బాల్ వేయాలి. అతనికి దొరికిన ప్రతి బాల్ తీసుకొచ్చి నీ టబ్ లో వేస్తాడు. రైట్? సో ఇద్దరు అమ్మాయిలు బ్యాక్ అమ్మా. మాస్టరు, మీ చేతిలో ఉన్న ఈ బుట్టలో ఆయన ఒక బాల్ ఏరుకుంటూ వచ్చి వేస్తాడు. ఈ లోపల మీరు కూడా ఒక బాల్ వెతికి ఆయన చేతిలో ఉన్న బుట్టలో వేయాలి. ఇలా నేల మీద ఉన్న ఒక్కొక్క బాల్ నీకు ఎప్పుడు బాల్ దొరుకుతున్నా కింద కొంగుని ఏరుకుంటూ ఉండు. నీకు బాల్ దొరకగానే ఆయన ఎత్తుక్కుంటూ వెళ్ళి ఆయన బుట్టలో వేస్తావు. ఓకేనా? షూర్? ప్రామిస్? రెడీ? హియర్ వి గో. 3, 2, 1 గో.
5, 4, 3, 2, 1. ఆయన పక్కన నుంచోనా నన్ను? ఆయన బుట్టలో నేనేయాలా, నా బుట్టలో నేనేసుకోవాలా? కాదు, ముందు స్టార్ట్ చేయడం ప్రామిస్ చేసావా? అర్థమైందా అని అడిగితే అన్నావు కదా, కరెక్టే కదా. ఇప్పుడు నువ్వు ఏరిన బాల్ ఆయన బుట్టలో వేయాలి, ఆయన ఏరిన బాల్ నీ బుట్టలో వేస్తా. ఓకే, నువ్వు ఏరుకున్నావు, ఒక బాల్ దొరికింది. ఎందుకు ఆయన బుట్టను కొట్టేసి జడిపేసి కింద కొట్టేసుకున్నారు ఎందుకు? నువ్వు నీట్ గా, మీరిద్దరు ఒకటే టీము, నువ్వు నీట్ గా ఆయన బుట్టలో వేయాలి, ఆయన నీ బుట్టలో. మరి ఏమనుకో, ఆయన గెలిచినట్టు అనుకున్నాను, అందుకని నీ బుట్టలో కింద పడేస్తున్నావు. వెరీ గుడ్ నాన్న, చాలా బాగా ఆడాడు. క్లాప్స్ గో ఆన్. అండ్ అలాగే ఇంత అద్భుతంగా ఈయన ఆడాడు అంటే ఏదో స్పెషాలిటీ ఉండాలి. ఆయన ఆన్సర్ చెప్తాడు అంటే ఏదో స్పెషాలిటీ అనుకున్నాను. ఆ స్పెషాలిటీ ఏంటో కాదు, ఈ రోజు మా గురువు గారి బర్త్డే. ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ సో మచ్. కూర్చోండి. మీరు ఇంకా అద్భుతంగా ఆడారు సార్. మీరు పాపం పైన ఎత్తుకుతున్నారు, ఆయన కింద ఎత్తుకుతున్నాడు. ఆయన కిందే ఉన్నాడు మీ కాళ్ళ దగ్గర, మీరు గాల్లో, ఆయన 7 ఫుట్ ఉన్నట్టు మీరు ఇలా ఎదుగుతున్నారు. బట్ వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. ఓకే, ఇవన్నీ ఇవన్నీ ఇక్కడమ్మా, నువ్వు చెప్పు. 5 నువ్వు చెప్పమ్మా. ఇవన్నీ వెరీ గుడ్. లేడీస్ అంటే అలా ఉంటారు, వాళ్ళ మాటలకు అర్థాలే వేరు. ఓకే, your time starts in 3, 2, 1, go. నువ్వు ఎందుకు వేయించుకోవట్లేదు? బాల్ ఎందుకు బుట్టలో వేయించుకోవట్లేదు? ఆపోజిటే నువ్వు ఒకటివి నాకు. పట్టుకో పట్టుకో జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో, ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో, ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో, పట్టుకో టేబులో పెట్టుకో, జాటుగా మాటుగా ముట్టులే పెట్టుకో, బొమ్మ వచ్చినే కొట్టుకో పట్టుకో, మర్రక్కసారి ఒట్టునే కొట్టుకో, పట్టుకో ముట్టుకో ముట్టుకో, మెత్తగా హత్తుగా హత్తుకో ఒట్టుకో, కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు, కాయ తక్కి చిక్కు తక్కి చిక్కు. ఎప్పటాకుతాడు ఇంకా కొత్త యవ్వనాలు పట్టినాక, ఆడి చదువులందుకు ఇంకా ఆడతోడు తగినాక, నా ఇల్లే గుల్లెంచేసి ఆ ఉల్లగా రంగిస్తావా, నా కళ్ళకు దారం కొట్టి కౌగిల్లే పట్టేస్తావా, చెట్టుకో పుట్టకో చెప్పుకుంటే చెప్పుకో, ఎదగకపోతే ఇంటి దాన్ని తిట్టుకో తిట్టుకో తిట్టుకో, పైలా పసిస్తే పట్టుకో పట్టుకో, జులి జాలి పట్టు చుట్టూనే పట్టుకో, ఆడే పాడే ఇడే హట్టుగా పెట్టుకో, ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. ఓకే, టైమ్ అప్ అమ్మా, టైమ్ అప్ అమ్మా. సో చాలా అద్భుతాలు చేశారు మీరు. సో అబ్బాయికి మైక్ ఇవ్వండి. వీళ్ళు కరెక్ట్ ఆడారా లేదా? ఆపోజిషన్ అని చెప్పారు కానీ ఆపోజిషన్ పార్టీ అనుకుని వాళ్ళు గెలవద్దని అట్లా నేను బుట్టి లేపించుకోలేను. సరే, ఇంతకీ గేమ్ ఎలా ఆడాలి? వాళ్ళు ఇద్దరు ఒకటే టీం అని తెలుసుకోవాలి. ఎవరి బుట్లో వాళ్ళు వేసుకోవాలా, పక్క వాళ్ళ బుట్లే? పక్కాల బుట్లు వేయాలి. సో వీళ్ళు తప్పాడారుగా, పక్కల వాళ్ళ బుట్టలనే వేసిరా వాళ్ళు. వీళ్ళు పక్క వాళ్ళ బుట్లో వేయకూడదు, వీళ్ళు మీ బుట్లో వేయాలి. కాదన్నా, ఓకే, ఆయనకి ఇప్పటికీ క్లారిటీ లేదు, ప్రాబ్లం లేదు. సో మీరిద్దరు సూపర్ గా ఆడారు, వండర్ఫుల్. స్టార్టింగ్ లో కూడా ఆవిడ కన్ఫ్యూజ్ అయ్యి ఈవిడ వేస్తుంటే హే హే అంది, బట్ తర్వాత మళ్ళీ వేశారు.
వెల్ డన్, ఆల్ ది బెస్ట్, గుడ్ లక్, థ్యాంక్ యూ. నా బూత్ నా భవిష్యత్ జరిగింది. సో వీటిలోంచి ఇప్పుడు టాప్ 2 మెంబర్స్ బయటకు వస్తారు. ఆ ఇద్దరు ఆ కుర్చీలో కూర్చుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఫైనల్ రౌండ్ ఆడతారు. సో మీ అందరిలోంచి ముందుకొచ్చే ఆ ఇద్దరు ఎవరు? ఇప్పటికే ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి, కంగ్రాచులేషన్. ముందు గేమ్ లోంచి కూడా ఇంకోళ్ళు రావాలి కదా, ఒక విన్నర్ రావాలి. అండ్ ఆ విన్నర్ ఈస్, అండ్ ఎస్ రండి. టీవీ నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నిన్ను చూసి కనిపడ్డాడా న్యూటన్ గ్రావిటీ, నువ్వు పుట్టక ముందు లోకం చీకటి. సో వీళ్ళిద్దరి కంటే సూపర్ టాలెంటెడ్ మీరు అందరూ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంటర్టైనింగ్. ఓకే, సో కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ రౌండ్, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. సో ఈ రౌండ్ లో గురుగారు మీరు ఆ కుర్చీలో కూర్చుంటారు, అది గిరగిరగిర తిరుగుతుంది, అది ఆగితే మీకు తిరుగుతుంది. అది ఆగిన తర్వాత మీరు అక్కడికి వెళ్ళి టూత్ పీక్ తో అక్కడున్న స్ట్రా ఉంటుంది కదా, అందులోకి టూత్ పీక్ ని ఇలా తీసుకెళ్లి దాన్ని తీసుకొచ్చి ఖాళీ ప్లేట్ లో వేయాలి. ఇదంతా నోట్ తో, టూత్ పిక్ నోట్స్ లో ఉంటుంది. స్ట్రా లోకి టూత్ పిక్ ని పంపించి స్ట్రాని లేపాలి. ఓకే ఓకే కదా? సో అదన్నమాట. సో ముందుగా గురుగారు ఆడతారు. 3, 2, 1 go. భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా, ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా, సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా, చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా, ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా, కాలానికి వయసెంత అని ఆరా తీసావా, ఈ ప్రశ్నలకన్నిటికీ ఓకే 3, 2, 1 no stop. దొక్కలో ఇదేమి లేకు ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తిక్కుతున్నదే, ఫీలింగ్ వెరీ వెరీ సీరాకంటున్నా, ఫేస్బుక్ పేజ్ బుక్క పెట్టుకున్నదే, చీటింగ్ చీటింగ్ అంతా చీటింగ్, ఉల్టా పల్టా అయిపోయిందే నా దునియా, బ్రేకింగ్ బ్రేకింగ్ హార్ట్ ఇస్ బ్రేకింగ్, నా కన్నీలకు నేనే ఖర్చు అయిపోయా, తిక్క తిక్క తిక్కగున్నదే, ఇంకొకటి 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 ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే. పట్టుకు నీదే అది, ఇంటికి తీసుకో. వెరీ గుడ్. ఏం జరిగింది? భూమి గుండ్రంగా తిరుగుతాయని చెప్తే ఇప్పుడు చూసిన. ఇప్పుడే దిగిన తర్వాత కింద బ్లెస్సింగ్స్ తీసుకున్నాడు, నేలలో సార్ ఆయన ముద్దు పెట్టినాడు, ఆవిడ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుని బయలుదేరి అప్పుడు చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళి, సారీ అక్కడి నుంచి ఇంకా నువ్వు మొత్తం అంతా అయిపోయింది. ఫస్ట్ స్టార్ తీసాక మళ్ళీ ఎటు వెళ్తున్నావు? ఎటు మళ్ళీ ఇంకోసారి తిరగాలనుకుంటున్నావా? తిరుగుతావు మళ్ళీ? వద్దా? సరే, బర్త్డే గిఫ్ట్ మంచిది సార్, మంచిగా బర్త్డే గిఫ్ట్. అరే సూపర్, థ్యాంక్స్ అన్న. మేడం గారు 3, 2, 1 go. తిక్క తిక్క తిక్కగున్నదే, ఏ కిక్ నాకు ఎక్కనున్నదే, ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇసుకలో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే, తిక్క తిక్క తిక్కగున్నదే, అన్ని పక్కలాగి తొక్కుతున్నదే,
ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ ఒకటి ఆ ఎక్కలే, ఆ రెండు ఆ కిక్కులే, ఆ మూడు ఆ తొక్కలే, అయినా గాని చుక్కలే చుక్కలే, అయినా గాని చుక్కలే చుక్కలే, ఒకటి 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 ఆ ఎక్కలే, ఆ ఎక్కలే, రెండు రెండు ఆ కిక్కులే, ఆ కిక్కులే, మూడు మూడు ఆ తొక్కలే, ఆ తొక్కలే, ఆ తొక్కలే, ఆ తొక్కలే. మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్క తిక్కగున్నదే అన్ని పక్కలాగి తొక్కుతున్నదే ఫీలింగ్ వెరీ వెరీ సీరా కంటున్నా ఫేస్బుక్ పేజ్ బుక్ 5 4 3 2 1 భూమి గుండ్రంగా ఎందుకు ఉందని ఆలోచించావా ఆకాశం నీలంగానే ఎందుకు ఉందో అడిగావా సూర్యుడిగా వెలుగేంటి అని క్వశ్చన్ గానీ వేసావా చిరుగాలి కనపడ వెంటనే ఎప్పుడైనా ప్రశ్నించావా ఇదివరకు నడిచిన దూరం ఎంతని కూలిచావా కాలానికి వయసెంత అని ఆరా తీసావా ఈ ప్రశ్నలకన్నిటికీ జవాబే తెలియకుండా పోయేది ఏమీ లేదు చూడు. సూపర్, వెల్ డన్. అండ్ ఆయనతో పాట పాడుకుంటా మర్చిపోయాం, కానీ అంతా ఆపిన తర్వాత చాలా బాగా అలవాటున్నట్టు ఎస్ ఆయన లేచి చాలా స్ట్రైట్ గా నడుచుకుంటూ వెళ్ళారు. బట్ వెల్ డన్, గుడ్ జాబ్. ఓకే, సో వీళ్ళిద్దరిలో ఒకళ్ళే ఇవాళ ఎక్స్ప్రెస్ రాజా. ఓకే, 3 2 1 అండ్ ది ఎక్స్ప్రెస్ రాజా ఈస్ థ్యాంక్ యూ సో మచ్. ఒకటి చెక్కలే, రెండు చిక్కులే, మూడు తొక్కలే, అయినా కానీ చుక్కలే చుక్కలే. అందరికంటే కొంచెం తేడాగా ఉన్నాడు. అండ్ ఆల్సో తనకి 5000 రూపీస్ వర్త్ గిఫ్ట్ వోచర్. అండ్ అలాగే హ్యాపీ బర్త్డే, గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. అండ్ మీ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ దిస్ షో. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సో మచ్.